హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాలలో కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రంలోనే స్టార్ట్ అయ్యి తెలుగు రాష్ట్రంలోనే ముగిసే అత్యంత దూరం ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలుగా ఈ బండికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. మధ్యతరగతి కుటుంబాలకి, సామాన్య ప్రజలకి కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. అలాంటి రైల్లో పర్టికులర్ డేట్లో రైల్వే శాఖ ఈ బండిని దారి మళ్లించడం జరిగింది. కేవలం పర్టికులర్ డేట్లో మాత్రమే ప్రయాణికులు గమనించగలరు. ఈ వివరాలకు వెళ్తే 17406, 17405 ఆదిలాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి ఆదిలాబాద్కి ప్రయాణిస్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ ఈ బండిని పర్టికులర్ డేట్లలో ఇటు విజయవాడ, వరంగల్, కాజీపేట మీద నుంచి కాకుండా ఇటు గుంటూరు, పంగిడిపల్లి రూట్లో దారి మళ్లించడం జరిగింది. దీనికి గల కారణం వచ్చేసి విజయవాడ డివిజన్లో జరుగుతున్న ఇంటర్లాకింగ్ పనులే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 17406 ఆదిలాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించే కృష్ణా ఎక్స్ప్రెస్ ఈ బండి ఇక్కడ మే 4వ తారీఖున ఇక్కడ ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పంగిడిపల్లి, కాజీపేట, విజయవాడ ఈ రూట్ కాకుండా పంగిడిపల్లి, గుంటూరు, తెనాలి రూట్లో ఈ బండి ప్రయాణిస్తుంది. ఈ బండి స్కిప్ చేసే స్టాపేజెస్ వచ్చేసి భువనగిరి, యాదాద్రి, ఆలేరు, జనగం, రఘునాథపల్లి, గాన్పూర్, కాజీపేట్, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాద్, గార్ల, డోర్నకల్, ఖమ్మం, బోనకల్లు, మదిర, ఎర్రపాలెం, అలాగే విజయవాడ, పెద్దవడ్లపూడి, దుగ్గిరాల ఈ స్టాప్ని ఈ బండి ఇక్కడ మే 4వ తారీఖున ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు స్కిప్ చేసుకొని ప్రయాణిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే ఇంకా తిరుపతి నుంచి ఆదిలాబాద్కి వెళ్ళేటప్పుడు 17405గా ఉంటుంది. ఈ బండి ప్రస్తుతం తెనాలి, విజయవాడ, కాజీపేట్, పంగిడిపల్లి మీదుగా ప్రయాణాన్ని అందిస్తుంది. మే 5వ తారీఖున ఈ బండిని దారి మళ్లించడం జరిగింది. కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ బండి ఎలా ప్రయాణిస్తుందంటే తెనాలి నుంచి గుంటూరు, పంగిడిపల్లి మీదుగా ఈ బండి ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి స్కిప్ చేసే స్టాపేజెస్ వచ్చేసి దుగ్గిరాల, పెద్దవడ్లపూడి, విజయవాడ, కొండపల్లి, ఎర్రపాలెం, మదిర, బోనకల్, ఖమ్మం, డోర్నకల్, గార్ల, మహబూబాద్, కేసముద్రం, నెక్కొండ, వరంగల్, కాజీపేట్, గాన్పూర్, రఘునాథపల్లి, జనగం, ఆలేరు, యాదాద్రి, భువనగిరి ఈ స్టాపేజ్ని ఈ బండి ఇక్కడ 5వ తారీఖున స్కిప్ కొడుతుంది. ప్రయాణికులు గమనించగలరు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, కేవలం ఒక్కరోజు మాత్రమే. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు మే 4వ తారీఖున, తిరుపతి నుంచి ఆదిలాబాద్కి వెళ్ళేటప్పుడు మే 5వ తారీఖున అప్ అండ్ డౌన్లో ఈ 2 రోజులు ఈ బండి దారి మళ్లించడం జరిగింది. ప్రయాణికులు గమనించి మీ యొక్క ప్రయాణాలను కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.